ఫ్రెండ్స్, మహాభారతంలో కర్ణుడు జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణుడు జీవిత పర్యంతం ఓడిపోతూనే ఉన్నాడు. కొంతమంది కర్ణభక్తులు కర్ణుడు చాలా గొప్పవాడు అని వాదిస్తూ ఉంటారు. వాళ్ళకి నిజమైన భారతం అంగీకరించడం చేత కాదు. కర్ణుడి పాత్ర మహాభారతంలోనిది కాబట్టి మహాభారతం కర్ణుడి గురించి ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి. కానీ మనకు నచ్చిన పాత్రని పొగుడుతూ కూర్చోకూడదు కదా. కర్ణుడు చిన్ననాటి నుంచే అసూయపరుడు. కర్ణుడికి కూడా గురువు ద్రోణుడే. వీళ్ళంతా ఒకే చోట విద్య నేర్చుకున్నారు. ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపద మహారాజును ఓడించమని తన శిష్యులందరికీ చెప్తాడు. ద్రోణుడి మెప్పు పొంది దివ్యాస్త్రాలను పొందాలని కౌరవులతో కలిసి ద్రుపదుని ఓడించడానికి వెళ్ళి ఓడిపోతాడు. తరువాత భీముడు, అర్జునుడు ద్రుపదుడిని ఓడిస్తారు. గురువు ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్ళి అర్జునుడికి ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం తనకి కావాలని అడిగితే ఇవ్వను, నువ్వు కక్షతో సాధించేది ఏవీ పని చేయవని చెప్పి పొమ్మంటాడు. ద్రౌపది స్వయంవరంలో బ్రాహ్మణ వేషం వేసినటువంటి అర్జునుడితో యుద్ధం చేయలేక ఓడిపోతాడు. ఇక పరశురాముడు కర్ణుడికి దివ్యాస్త్రాలు నేర్పిన అవసరమైనప్పుడు అవి ఉపయోగపడవు అనే శాపం పొందాడు. ఎందుకంటే కర్ణుడు అబద్ధం చెప్పడం వల్ల. గంధర్వుడు చిత్రరథుడి చేతిలో ఓడిపోతాడు. తన స్నేహితుడు దుర్యోధుడిని కాపాడే ప్రయత్నంలో తరువాత భీమార్జునుడు గంధర్వుడిని ఓడించి దుర్యోధుడిని విడిపిస్తారు. ఇక ఉత్తర గోగ్రాణంలో అర్జునుడి చేతిలో చావు దెబ్బలు తింటాడు. అశ్వత్థామ పుణ్యమా అని అక్కడ బ్రతికిపోతాడు. కురుక్షేత్రంలో కూడా భీముడి చేతిలో ఓడిపోతాడు. భీముడు కర్ణుని నాలుక బయటకు లాగి నాలుక కోసి చంపుదాం అనుకుంటాడు. కానీ తన తమ్ముడు అర్జునుడి ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి వదిలేస్తాడు. ఇక అభిమన్యుని బాణాలు తన కవచ కుండలాలను చీల్చుకుంటూ వెళ్ళి గాయం చేస్తే యుద్ధం మధ్యలో వెళ్ళి చికిత్స చేసుకుని వస్తాడు. ఇక అర్జునుని ప్రాణ స్నేహితుడు శిష్యుడు అయిన సాత్యకి కూడా కర్ణుడిని అడ్డుకుంటాడు కురుక్షేత్రంలో. ఇక చివరిలో అర్జునుడి చేతిలో మరణం పొందుతాడు. కర్ణుడి జీవితంలోనూ అలాగే యుద్ధంలోనూ అనేక సార్లు ఓడిపోయాడు. కర్ణుడు గొప్ప పరాక్రమవంతుడు కాదు అని ఎవరూ అనలేరు. గొప్ప విలువిద్య అతని సొంతం. దానగుణం కలిగినవాడు అయినప్పటికీ అతను ఆదర్శప్రియుడు కాలేకపోయాడు. సాక్షాత్తు సూర్యతేజస్సుతో పుట్టిన చెడు స్నేహం, ఈర్ష్య, అసూయ భావాలే అతని పతనానికి కారణం అయ్యాయి. మనం జీవితంలో ఎలా ఉండకూడదో కర్ణుని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే భారతాన్ని చదివినటువంటి గొప్ప గొప్ప మేధావులు, మహానుభావులు, ఋషులు వాళ్ళ యొక్క ఉపన్యాసం వింటే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి.